కుక్కలాంటినే విశ్వాసానికి ప్రతిరూపమైన జంతువు. మన ఇంటిని మనల్ని దొంగల నుంచి ఆపద సమయాల్లో రక్షిస్తాయని భావిస్తాం. కానీ ఆ కుక్కలే మనుషుల ప్రాణాలను తోడేస్తున్నాయి. రక్తం రుచి మరిగినట్లుగా మనుషులపై దాడి చేస్తూ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వీధి కుక్కలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. హైదరాబాద్ మహానగరంలో వీధి కుక్కల స్వర విహారం ఆగడం లేదు. నిత్యం ఎవరో ఒకరు కుక్క కాటుకు గురవుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ బీజాపూర్ హైవేపై పరిగి పరిధిలో వీధి కుక్కల గుంపు బీభత్సం సృష్టించింది. బైక్లపై వెళ్తున్న వారి వెంటపడి మరీ దాడి చేశాయి. కొందరి కాళ్ళ పిక్కలు పట్టి గుంజాయి. మరికొందరిని నోటికి అందిన కాళ్ళు చేతులను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించాయి. కుక్కల చేతిలో గాయపడి పరిగి ఆసుపత్రికి వెళ్లిన బాధితులకు అక్కడ నిరాశ ఎదురైంది. కుక్క కాటుకు మందు లేదని చెప్పి తాండూరుకు రెఫర్ చేశారు వైద్యులు. వీధి కుక్కల దాడిలో గాయపడిన 16 మంది పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు బాధితులు. అయితే అక్కడ డ్యూటీలో ఉన్న డాక్టర్ హరిక ప్రథమ చికిత్స చేసి కుక్క కాటుకు అవసరమైన మందు తమ వద్ద అందుబాటులో లేదని తాండూరు ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే మెడిసిన్ లేకపోవడంపై బాధితులు సిబ్బందిపై ఫైర్ అయ్యారు. వీధి కుక్కలు దాడి విషయాన్ని మున్సిపల్ కమిషనర్కు చెప్పేందుకు ఫోన్ చేయగా స్పందించలేదని స్థానికులు భగ్గుమంటున్నారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్నారులపైన వీధి కుక్కలు కోరలు చాస్తున్నాయి. పిల్లలు ఒంటరిగా కనిపిస్తే చాలు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నాయి. కుక్కల దాడిలో ఇప్పటికే కొందరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండగా ఇంకొందరు గాంధీ, నిలోఫర్ ఆసుపత్రులలో చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడుతున్నారు. వృద్ధులకు ఈ కుక్కల బిడత తప్పడం లేదు. ఏడాదికి సగటున 6,000 కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. అందులో 90% బాధితులు చిన్నారులే. హైదరాబాద్ మహానగరంలో 5 లక్షల శునకాలున్నాయన్న ది గ్రేటర్ హైదరాబాద్ అధికారుల అంచనా. వాటిలో 1,07,000 శునకాలకు ఏబీసీ జరగలేదని అంటున్నారు. వాటన్నిటికీ శస్త్రచికిత్స చేయాలంటే కనీసం 3 ఏళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ రోజుకు కనీసం 100 శునకాలను కూడా పట్టుకోవటం లేదని ఆరోపణలు వస్తున్నాయి.